మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దరిపినేని గారు, హా రామకృష్ణ ఫోటో ఒక్కసారి స్క్రీన్లో వేయన్నా, అదే అతనికి మనం ఇచ్చే అభినందనలు. థ్యాంక్ యూ రామకృష్ణ అండ్ సైద్ భాయ్. రామకృష్ణ గారు, దయచేసి మీ ఫోటో నాకు వాట్సాప్లో పెట్టండి. నెంబరు తెలుసు కదండి, వీడియో చివరిలో పెడుతూ ఉంటాను. అన్నదాతలు అడుగుతున్నారు, మీ ఫోటో ఒకసారి ఇవ్వండి అన్న, రేపు పెడతాం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, జగన్రెడ్డి గారు, లాస్ట్లో ఒక లాటు మొలకచూరు 1000 రూపాయలు. ఒక అన్నదాత కూడా కామెంట్ పెట్టి 910 అని, తర్వాత 1000 రూపాయలు. ఎందుకంటే మొలకచూరు మార్కెట్లో అర్ధరాత్రి వరకు టమాటాలు వస్తూనే ఉంటాయి, వేలబాటు జరుగుతూ ఉంటాయి. కానీ 4 గంటల 30 నిమిషాల దగ్గర నుంచి 5 గంటల ఉన్న సమాచారం మాత్రం 810 రూపాయలు. ఆ తర్వాత 2 లాట్లు, ఒక లాట్ 910, ఒక లాట్ 1000 రూపాయలు. ఈ మురిపించి మైమరిపించే లాట్లు మామూలే. హేమ గారు, రామకృష్ణ అన్న డౌన్ అవుతుంది చెప్పన్నా, కొంచెం డౌన్ అయ్యింది. బోయ అశోక్ గారు కూడా ఇలాంటి కామెంట్ పెట్టారు. ఎందుకన్నా నిన్నటి మీద రేట్స్ తగ్గాయి. ఉదయం మార్కెట్లో అయితే పర్వాలేదు, కానీ సాయంత్రం మార్కెట్లో గొర్రెకొండ 1000 రూపాయలు అమ్మింది, ములగచూరు కూడా చివరిలో 1000 రూపాయలు అమ్మింది. అటుపోట్లు సహజమైన అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఆయన కూడా ఒకసారి చెప్పారు. ఆయన కాదు, స్పీడ్ బ్రేకర్లు మామూలే, చిన్న చిన్న బ్రేకులు పడుతూ ఉంటాయి. బట్ కాయలైతే మాత్రం ఇప్పట్లో ఒక్కసారిగా ఈ నెల ఏముందన్నా, ఇక 15 రోజులు ఉంది. ఈ నెలలో భారీగా దిగుమతులు వచ్చే అవకాశాలు అయితే లేవు. ఆయన అన్నట్లు ఇంచుమించుగా సంక్రాంతి వరకు ధరలు, బట్ అవి ఏ స్థాయిలో చెప్పలేము. కానీ ఆయన కానీ నేను కానీ ఒక మోస్తరు ధరలు మాత్రం గిట్టుబాటు ధరలు రైతుకు ఉండే అవకాశం అయితే పుష్కలంగా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే, జనవరిలో రేట్స్ ఎలా ఉంటాయో ప్లీజ్ చెప్పన్నా. అన్న, జనవరి సంక్రాంతి ఇది ఎదురుగా చెప్పాను, ధరలు బాగానే ఉంటాయి అని చెప్పి. గిట్టుబాటు ధరలకైతే ఢోకా లేదు. మరి ధరలు పెరుగుతాయని మాత్రం నేను చెప్పను. రైతుకు గిట్టుబాటు ధరలు మాత్రం ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆ పైన దయవేచ్ఛ. ఇక గొర్ల ప్రశాంత్ రెడ్డి గారు, మదనపల్లి రేపు ఇంకా సరుకు తగ్గుతుంది, ఎవరు వస్తారు ఈ రేట్స్ పోతే? ఒక్కసారి బయట మార్కెట్ చూడండి సయ్యద్ గారు, ఏమి రేట్ పోతుందని. ఏం రేట్లు బాగానే వెళ్ళాయి కదన్నా. ఏ టమాటాలు తీసుకున్నా కూడా 650 రూపాయలు పై మాట లోపల వెళ్ళలేదు. 1000 రూపాయలు టాప్ అండ్ టాప్ 1100 1-2 లాట్లు పడ్డాయి. ఇంకా బయట మార్కెట్లో అంతకుమించి ఏముందన్నా మీరే చెప్పాలి. బయట మార్కెట్లు ఏ ఎలా ధరలు వెళ్ళాయి. కొనుక్కుండా అంతే, మనకు వచ్చిన రోజు 810 రూపాయలు, ఆ తర్వాత 9,000 1-2 లాట్లు మాత్రమే. బయట మార్కెట్ల ధరలు మీరు కూడా చెప్పి ఉంటే బాగుండేది. ఇక మనం మరొక 600 రూపాయలు చిన్న బాక్స్ అంటే 6-8 1000 రూపాయలు పెద్ద బాక్స్ టాప్ క్వాలిటీ. అదల బదులు కూడా వెళ్ళింది కదన్నా. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇది రామకృష్ణ గారిని ఉద్దేశించి భాష గారి పెట్టిన కామెంట్. రామకృష్ణ అన్న, జనవరి 20లో రేట్స్ ఉంటాయా, మినిమం ఉంటాయా? అన్న, జనవరి 20 రేట్స్ అంటే 15, 14, 16 సంక్రాంతి పండుగ ఉంది. దాని తర్వాత దీనిపైన మనం అంచనా రాగలం. ఇప్పుడే ధరలు బాగా ఉన్నాయి, ఎంజాయ్ చేద్దాం. ఇదే రేట్స్ ఎన్ని ఉండొచ్చు, మా తోటలో జనవరిలో రావచ్చు. రేట్స్ ఎలా ఉంటాయన్న కృష్ణానాయక్ గారు, జనవరి 15 వరకు ఓకే, ఆ తర్వాత దిగుమతిని బట్టి రేట్లు, బట్ చూడాలి. ఇక ధర్మనేని గారు, ఇది ముందు చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు మరొక కామెంట్ చూద్దాం. మళ్ళీ కలర్ మందు, జనవరిలో టమోటా కటింగ్ వల్ల తొక్కదండి, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటాయి, పొరపాటున తొక్కద్దండి. జనవరి వాళ్ళకి నేను ఇచ్చే సూచన, ఓన్లీ డిసెంబర్ జనవరి వరకు మంచి రేట్లు ఉంటాయి. నేను ముందే చెప్పా కదన్నా. రామకృష్ణ గారు, మళ్ళీ కలర్ మందు, జనవరిలో టమోటా స్టార్ట్ అయ్యింది, పొరపాటుకు అర్థం కాలేదు. జనవరి 15 వరకు అయినా ఉంటాయా అన్న రేట్స్ అని బోయ అశోక్ గారు అడిగితే, రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు, చూడాలన్నా జనవరి వరకు భారీ రేట్లు ఉంటాయి, జనవరి పైన సంక్రాంతి వరకు మినిమం రేట్లు ఉంటాయి, డిసెంబర్ చివరి వరకు మంచి రేట్లు ఉంటాయి, జనవరి పైన సంక్రాంతి వరకు మినిమం రేట్లు ఉంటాయి, సంక్రాంతి పైన ఆశలు లేవన్నా అని రామకృష్ణ గారు కామెంట్ పెట్టారు. అయితే దిగుమతులు సంక్రాంతి తర్వాత పెరుగుతాయన్నది $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా సంక్రాంతి వరకు డోంట్ వరీ, ఊరు కాగా పడిచిపోలేదు. సంక్రాంతి తర్వాత కూడా అన్నదాత చెప్తున్నదంటే పెద్దగా తోటలు లేవు, దిగుమతి పెద్దగా వచ్చే అవకాశాలు లేవంటున్నారు. అలా జరిగితే మాత్రం ఖచ్చితంగా మినిమం రేట్లు ఉంటాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే, రామకృష్ణ గారు, రైతు సోదరులందరికీ అడుగుతున్న రేట్లు ఎలా ఉన్నాయి, ఇది మన అనాలిసిస్. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచి రేట్లు ఉండాలని, ఇంకా చాలా రోజులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందుకోసమే అన్న డ్రిప్ మందులు తొక్కండి అని చెప్పా. నావి ఈరోజు అనంతపురం మార్కెట్లో 530 పోయినాయి.
రామకృష్ణ గారు రైతులే కాదు అందరూ మీరు చెప్పిన అంచనా ఫలించింది. ఎవరు మాట్లాడలేకపోయాం ధరలు తక్కువగా ఉండి. మీరొకరి ధైర్యంగా పరిస్థితులు మీరు అంచనా చెప్పగలిగారు. ధరలు బాగున్నాయి. రైతులందరూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీ ఫోటో పెట్టమని అడుగుతున్నారన్నా, దయచేసి ఫోటో పెట్టండి. ఇక ఇమ్రాన్ బాషా గారు మీ ఏ ఊరు అన్నా మీది అంటే అనంతపురం జిల్లా కుడేరు మండలం గోటుకూరు గ్రామం. నేను ఒక రైతుని. రామకృష్ణ గారిది అనంతపురం జిల్లా కుడేరు మండలం గోటుకూరు గ్రామం. ఆయన మండి వారాన్ని ఒక అన్నదా నాకు ఫోన్ చేసి అడిగారు. కాదన్నా ఆయన రైతు, నేను ఆయన కూడా చెప్పాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మనీ బీటీపీ గారు, ఏ కాయగూర తీసుకున్నా 40 రూపాయలు తక్కువ లేదు, తక్కువకు అమ్మరు. అలాంటప్పుడు టమోటా మాత్రం ఎందుకు తక్కువ అమ్మాలి? 40 రూపాయలు మార్కెట్లో ఎందుకు తక్కువ అమ్ముతున్నారు? టమోటా లేకపోతే ఏ కూర వండుకోలేము. 40 రూపాయలు తగ్గకపోతే కనీసం రైతులకు 20 నుంచి 25 రూపాయలు కేజీ పడుతుంది. అప్పుడు మినిమం ధర అమ్ముతుంది. టమోటా రైతు లోకం ఆనందంగా ఉంటుంది. అన్న కాయగూరలు కానివ్వండి, తోటాకు మెంతాకు కూరగాయలు కానివ్వండి, బీన్స్, కాకరకాయ, బీరకాయ, బెండకాయ ఇవి కానివ్వండి, టమోటా కానివ్వండి, డిమాండ్ బట్టి ధర ఉంటుందన్న, దిగుమతి బట్టి ధరలు ఉంటాయి. కాబట్టి కూరగాయల్లో కనీస ధరలు మినిమం రేట్స్ ఆశించలేము. ఇక జయ గోరుగొండ రామకృష్ణ స్వామి నమో నమః అని కామెంట్ పెడితే రామకృష్ణ రిప్లై ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి నమో నమః అని. రామకృష్ణ అన్న థ్యాంక్స్. షకీర్ గారు ఆయన అందుకు దేవుడి దగ్గర. కాబట్టి ఏది ఏమైనా ప్రస్తుతం మన ఛానల్లో సూపర్ హీరో రామకృష్ణ గారు మీ ఫోటో పెట్టండి సార్, అందరూ అడుగుతున్న రైతులందరూ. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. రామకృష్ణ గారు చెబుతున్నారు డిసెంబరు ఈ చివరి వరకు, జనవరి ఆరంభం వరకు భారీ ధరలు ఉంటాయి. ఆ తర్వాత ధరలు కాస్త తగ్గవచ్చు. కానీ సంక్రాంతి వరకు మినిమం ధరలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో. సంక్రాంతి వరకు అయితే భయం లేదు గిట్టుబాటు ధరలకి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. కాకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.